లోపల సగం వరకు అయితే ఉడికింది, కొన్ని కొన్ని ఉడకాల్సి ఉన్నాయి. సో ఇటు సైడ్ ఉడికి ఇది ఉడకలేదు, ఇంకొక 3 minutes. బ్రదర్ ఎప్పుడైనా దుంపల కూర కూడా ట్రై చేస్తున్నారుగా? దుంపల ఇంకా ఎక్కడ ఉంటాయి దుంపలు? అడవిలో దొరికినవి. అడవి దుంపలు చేద్దాం. ఇంకా మన అడవి మనకి ఎన్నో రకాల కూరలు అయితే మనకి ఇస్తుంది. ఇక్కడ ఎన్నో ఉంటాయి కదా దుంపలు అడవికి. ఇది మన చూడు అడవి మొత్తం చాలా పెద్ద అడవి. ఎలా ఉంది అడవి? చూపించుతాం అలాగా మొత్తం అడవి. అది దూరితే బోర్డే ఉంటాయి దుంపలు, ఎత్తుకాలే కానీ దుంపలు ఉంటాయి, రకరకాల కూరలు ఉంటాయండి. పైగా మేము నేచురల్గా ఇక్కడ మనకి దొరుకుతాయి కదా. అది ప్రకృతి నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు మన వాళ్ళు. బ్రదర్ నీటి కడగ ఇది కడుగుతున్నామండి ఇప్పుడైతే. ఇలా కడుక్కోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న కీటకాలు అనేవి మొత్తం అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇంకా ఊట వాటర్ అయితే తెచ్చుకున్నాము. మనకు ఇక్కడ వాటర్ స్పెషాలిటీ అయితే అందుబాటులో లేదు, ఇంకా అందుకే ఇది తెచ్చుకున్నాం. వేసేసి కడిగేసి అది అక్కడ వేసిద్దాం. ఈ వాటర్ మొత్తం పట్టకట్టే ఉంది. వేసాను వాటర్ మొత్తం, ఇది మొత్తం ఇంకో సగమే సరిపోద్దా? ఇప్పుడు వండు తోడ ఎట్ట మన బ్రదరు ఆకలి వేసేస్తుంది. బాగా కడిగావా? కానీ ఒక రకంగా తోటకూరలా కనిపిస్తుంది బ్రదర్. తోటకూరలాగే కనిపిస్తుంది కదా. కాటకేస్తే ఎండుమిర్చి బ్రదర్, ఎండుమిర్చి ఒకరోజు చికెన్ పట్టుకుని వచ్చేయాలి. వండుదాం కదా, అడిగి పండు వండేద్దామా? అప్పుడు మనకు అరెస్ట్. ఇదిగోండి ఎండుమిర్చి కూడా మా గరువు దగ్గర పండించినాం అనమాట. మేము ఏది కూడా మార్కెట్ నుంచి అయితే కొనుక్కోమండి, మేము నేచురల్గా ఏదైనా మా భూమిలో పండించినవి మాత్రమే మేము వండుతాం అనమాట. అంటే మనకి ఉల్లిపాయ అనేది ఒకటే వేస్తున్నాం, ఎందుకంటే మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఎక్కువ వండాలంటే కొంచెం టైం పట్టేస్తుంది, అందువల్ల తక్కువ వండుతున్నాం మాకు సరిపడట్టు. ఆయిల్ ఎక్కడ బ్రదర్ పెట్టావు? వేసేద్దాం ఆయిల్. ఆయిల్ వేసాను. స్మెల్ అయితే అద్భుతం బ్రదర్. మాకు అంతగా వండడం అయితే రాదండి, ఇంకా మాకు వచ్చిన విధానంతో అయితే మీకు చూపిస్తున్నాము. ఒకవేళ కొందరైతే వేరే వేరేగా వండుతూ ఉంటారు, అయితే మాకు వచ్చిన విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నాము. పొగ వచ్చేస్తుంది బ్రదర్, పొగ. ఈ పొగకి అడవి జంతువులు రావు కదా? రాక నువ్వు మనోడు తప్పించుకుందామని మాట్లాడుతున్నాడు అగ్గుదకుండా. మనం విచిత్రంగా వండుతున్నాం బ్రదర్, కానీ నువ్వు ఎలాగున్నా బాగుంటుంది బ్రదర్. చూడు, ఇది ముందే కటింగ్ చేసుకుని వేసుకోవాలి, కానీ మనం ఇందులోనే వేసేస్తున్నాం డైరెక్ట్. ఆయిల్ చాలా ముందు చూశారు కదా, బొడ్డింగ పురుగులు అనేవి ఎలా ఉండారో చూశారు కదా. కారం అయితే సరిపోతుంది, తక్కువ వేసుకుందాం, ఎందుకంటే ప్రియాకారం నోరుని లపలపల ఆడిస్తుంది అది.
ఊరేడు బ్రదర్, కలర్ మారిపోయింది. కారం వేసావు కదా బ్రదర్. సాల్ట్ వేసిస్తాను. సాల్ట్ వేసావు కదా బ్రదర్. కూర మాత్రం అదిరిపోద్ది అనుకుంటున్నాను బ్రదర్. మీకు కూడా నోరు ఊరిపోయినట్లయితే వచ్చేయండి తినడానికి, విందు ఆరగించడానికి అయితే రండి. కానీ భలే వండుతావు బ్రదర్. టేస్ట్ చేద్దాం కదా కొంచెం, ఎలా ఉన్నారు కాకపోతే వేసేసుకున్నాం ఒకేసారి. సాల్ట్ సరిపోయింది. సాల్ట్ కొంచెం ఎక్కువ పులుపుగా ఉంది. అవును, మరి చింతపండు ఎక్కువ వేసాం కదా, మరి టమోటా కొంచెం సాల్ట్ వేస్తామా? సాల్ట్ వేద్దాం. పులుపు వల్ల సాల్ట్ పట్టట్లేదు. ఒక 1 కేజీ వేసేద్దామా బ్రదర్? మట్టి కుండలో రుచే వేరు బ్రదర్. మన పూర్వీకులు ఎక్కువ మట్టి కుండలోనే కదా ఉండేవాళ్ళు. కెమెరా మీద నూరు ఊరిపోతుంది. మన బ్రదర్ తినిపిద్దాం, మన బ్రదర్కి ఇద్దాం. ఇక్కడే బ్రదర్, అక్కడ ఎవడ ఇయ్యాడు, చెయ్యికే ఇస్తారు. ఇలాంటి కూర కొంచెం చల్లార్చు అయితే. అక్కడ చల్లార్చడం ఏమి ఉండదు. వద్దు బ్రదర్, అంత వద్దు కానీ ఇక్కడే బ్రదర్, పర్లేదు ఇక్కడే బ్రదర్. కూర మాత్రం అద్భుతం బ్రదర్. ఇది ఒక అమృతమే. ఇంకా బ్రదర్ బ్రదర్ ఉడుకుంటుంది చూద్దాం కదా. చూడు బ్రదర్, ఉడుకుందాం. ఎంతవరకు ఉడుకుంది చూద్దామండి లోపల. సగం వరకు అయితే ఉడికింది. కొన్ని ఉడకాల్సి ఉన్నాయి. ఇటు సైడ్ ఉడికి ఇది ఉడకలేదు. ఇంకొక 3 minutes కంప్లీట్ అయిపోతుంది. ఉడుకుతుంది. సువాసన వస్తుంది, బాగుంటుంది బ్రదర్. సువాసన బాగుంటుంది బ్రదర్. మొత్తానికి మూతకి మంచి ఆకు పెట్టాం. అడ్డాకు అయితే ఇంకా బాగుంటుంది. అడ్డాకు బాగుంటుంది కానీ ఇక్కడ లేదు కదా. ఇక్కడ లేదు అడ్డాకు లేవు, దానివల్ల అట్టాకును అయితే ఉపయోగిస్తున్నాం. అరిటాకు కూడా కాలిపోతుందిరా బాబు. అలాంటి పని చేసి అక్కడ బాబు అలా ఉంచేద్దామా? అది ఉంచే బ్రదర్, కలుగులు పడిపోద్దానే. అది జారిపోయింది. అలాగా ఇంకా మష్రూమ్స్ ఎలా ఉంటాయి అలా ఉంది టేస్ట్. చూడు కదా, తిను, ఈ కాడలు తిను. మష్రూమ్స్ కర్రీలా ఉన్నాయి. నిజంగా బాగుందండి, నిజంగా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు వండలేదు ఇది నేను. ఎవరైనా వండితే తిన్నాం. బాగుంది. ఒక 2 నిమిషాలు మరగబెడదాం. ఇదిగోండి చింతపండు అయితే కలిపేసుకుంటున్నాను. పులుపు అనేది గట్టిగా ఉండాలి. ఇదిగోండి, ఇది కలుపుకోకపోతే ఆ కూర అనేది అసలు తినలేము. అంత అది ఏమంటారు తెలియదు, గరగ్గా ఉంటుంది అనమాట. బాగా దుర్దేశిస్తూ ఉంటుంది ఇది లేకపోతే. అందుకని ఇది కలుపుకుంటున్నాము. ఇది కలుపుకొని దాంట్లోనే కలిపేస్తాం. మనకు సహజంగా ఏ కూరలో అయినా సరే పులుపు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి కూరలోని ఇలాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మాకు నైట్ అయితే తింటప్పుడు మాసం ముక్కలు వచ్చారు బాబు కూర కాడ అనేసి అనుకునేవాళ్ళు. అలా మీలో ఎంతమందికి అలా జరిగిందో కామెంట్ చేయండి. బదరా అయిందా? అది వేసే బదరా, వేసేది అది ఇది వేసినాం కదా. ఇద్దాము. మొత్తానికి అయితే కుకింగ్ అయితే అయిపోయింది మొత్తం. రైస్ బ్రదర్ బ్రదర్ కర్మాకు మరి లేదు బ్రదర్,
మా భాషలోని కర్మ అవ్వకంటే బాధపడొద్దు, ఇలా కొండలో తింటున్నాం అనేసి అని అర్థం అనమాట. చాలు బ్రదర్, కావాలంటే ఎద్దుగానే మీరు కూడా తినండి. టైం అయితే ఇప్పుడు 5 అయ్యింది. ఇంకా త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఇంటి దగ్గర అయితే ఏం తిన్నాం. ఇంకా మొత్తానికి ఇలాంటి కొండల పైన దగ్గర చూపించి బాగుంటుంది కదా బ్రదర్. బాగుంటుంది. ఎందుకంటే మొత్తానికి అయితే కూర అయితే ఈ విధంగా అవుతుంది, వేడి వేడిగా. గోంగూర పచ్చడిలో కనిపిస్తుంది చూడడానికి. చాలు బ్రదర్, కావాలంటే ఎద్దుగానే. బ్రదరు చూపించు. బ్రదర్, ఇదైతే మాత్రం నా జీవితంలో మర్చిపోలేని వంటకం బ్రదర్. నెక్స్ట్ లెవెల్ బ్రదర్. అమ్మమ్మ, చికెన్ మటన్ కూడా పనికిరాదు. చాలా బాగుంది. చాలా రోజులు తింటున్నానండి నేను కూడా. చాలా బాగుంది. కూర అయితే అద్భుతంగా ఉండే బ్రదర్. నీ చేతి వంట మాత్రం అద్భుతం బ్రదర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అవునా? ముందు ఆ బొడ్డింగ్ పురుగులు కూడా బాగా వండేసావు, ఇప్పుడు కూడా హైలైట్ చేసావు. నిజమండి, నిజంగా మనడు ఉండడం మాకు చాలా రుచికరమైన వంటను అయితే ఈరోజు తినిపిస్తున్నాడు అనమాట. వెయ్యి బ్రదర్. వేస్తున్నాను ఎందుకంటే ఇంక ఇదే లాస్ట్. నాకే చాలు. ఇదిగోని ఇంకా నిజంగా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటలు అనిపిస్తుంది ఇది తింటుంటే. చాలా బాగుంది. నా వంటకం ఏమో కానీ నీ వంటకం మాత్రం వంటలు అక్కడ డౌన్ అయిపోద్ది బ్రదర్. ప్రతిరోజు నీ చేత కూర వండించుకోనన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది తింటుంటే. చాలా బాగుంది. వండుతాం మరి ప్రతిరోజు నా కోసం. వీడియోలో అయితే వండుతాం, వీడియో కోసం అయితే. ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మొత్తానికి అయితే ఈ విధానాన్ని అయితే మీకు చూపించాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇటువంటి ట్రైబల్కి సంబంధించినటువంటి విధానాన్ని మీకు నచ్చితే మాత్రం అటువంటి వీడియోలపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బలవంతం అయితే ఏమీ లేదు, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.